వీరేశలింగం యుగం, కందుకూరి వీరేశలింగం యుగం. కందుకూరి వీరేశలింగ యుగంలో బ్రహ్మ సమాజం ద్వారా ఏర్పడిన వేద సమాజం, బ్రహ్మ సమాజం ద్వారా ఏర్పడిన వేద సమాజం. ఆంధ్రాలో బ్రహ్మ సమాజం ఎప్పుడు ఏర్పడింది? ఆంధ్రాలో బ్రహ్మ సమాజం ఎప్పుడు ఏర్పడింది? దాని కార్యకలాపాలు, ఆ కార్యకలాపాల్లో పాల్గొన్న ముఖ్యుడు కందుకూరి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెద్ద బాపయ్య పంతులు, మిగతా సంఘ సంస్కృతంతా చూద్దాం. సీక్వెన్స్ బాగా గుర్తుంచుకోండి, ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా టేబుల్స్ వేసి స్టెప్ బై స్టెప్ వివరించడం జరుగుతుంది. మనకు క్విక్ రివిజన్ 360 డిగ్రీస్ మాత్రమే ఇలాంటి ప్రత్యేకమైన విధానాన్ని పాటిస్తుంది. అభ్యర్థికి సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో, మొత్తం సిలబస్ అంతా ఈజీగా కవర్ కావాలనే ఉద్దేశంతో మీకు క్విక్ రివిజన్ 360 డిగ్రీస్. చూడండి, క్విక్ రివిజన్ అంటే దాదాపుగా తక్కువ సమయంలో మీకు మొత్తం సమాచారం అందించే విధంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ క్లాసులు రూపొందించడం జరిగింది. మొత్తం నిర్వహించిన అన్ని క్లాసులు అత్యద్భుతంగా ప్రతి అంశాన్ని కులంకుషంగా పరిశీలించి అందించడం కోసం ప్రయత్నించింది. మొత్తం మన సబ్జెక్టే కాకుండా ఇతర సబ్జెక్టులు కూడా అత్యద్భుతంగా బోధించేవారు, నిష్ఠాంతులైన వారుగా ఉన్నవారే మన ఫ్యాకల్టీగా కనిపిస్తారు క్విక్ రివిజన్లో. ఓకే, కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో మీరు కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళండి. అంటే చదివేటప్పుడు మీకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఎలా చదవాలి అనే కాన్సెప్ట్ తెలియడం కోసం చాలామంది కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్లో అడుగు పెట్టి ఉంటారు. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు. అది కాక మనకు మార్కెట్లో చాలా బుక్కులు ఉంటాయి. కొన్ని గ్రంథాల్లో ఇంత పెద్ద మ్యాటర్ ఉంటుంది. అయితే అందులో ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో తెలియకుండా సతమతమయ్యేవారు ఉంటారు. గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మనకు ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో కొంత తెలుస్తుంది. కానీ అన్ని బుక్కులు ముందరేసుకొని చూస్తే ఏది చదవాలో ఏది చదవకూడదు కూడా తెలియదు. అందుకే మీకు క్విక్ రివిజన్ 360 డిగ్రీస్ అంటే సునాయాసంగా అర్థమయ్యే విధంగా టేబుల్స్ రూపొందించి ఏది ఫస్ట్ చదవాలి, దానికి లింక్ ఏది, ఆ లింక్కు అనుగుణంగా ఉండే అంశాలేంటి, ఇలాంటి వాటిని ప్రత్యేకంగా బోధించడంలో ఒక క్విక్ రివిజన్ మాత్రమే కనిపిస్తుంది. ఇది గమనించండి, ప్రతి సబ్జెక్టు మీకు ఇదే విధంగా బోధించబడుతుంది. ఓకే, ముందుకెళ్దాం. ఇప్పుడు వీరేశలింగ పూర్వయుగం చూసాం. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం ఆయన కాలం నాటి విశేషాలకు వెళ్దాం. అందులో ఫస్ట్ ఏది? బ్రహ్మ సమాజం, దాని గురించి చూసాం. ఇప్పుడు వేద సమాజం దగ్గరికి వద్దాం. కొంత ఇంపార్టెంట్ వేద సమాజం. దక్షిణ భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి బ్రహ్మ సమాజ శాఖే వేద సమాజం. ఓకే, బ్రహ్మ సమాజం, వేద సమాజం. ఆంధ్రాలో బ్రహ్మ సమాజ కార్యకలాపాల దగ్గరికి వచ్చాం. ఓకే, ఇక బ్రహ్మ సమాజం ఎవరు స్థాపించారు? ఇంతకుముందు చెప్పాం, రాజా రామ్మోహన్ రాయ్ 1828, 1828. ఎక్కడ స్థాపించారని చెప్పాం? వెరీ ఇంపార్టెంట్, బెంగాల్లోని రాధానగర్లో స్థాపించారు. దీని అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తుల్లో ముఖ్యులు కేశవ చంద్రసేన్. ఎవరు? కేశవ చంద్రసేన్ బెంగాల్ జాతీయుడే. ఈయన బ్రహ్మ సమాజ భావాలు భారతదేశమంతా విస్తరింపచేసిన ముఖ్యుడు కేశవ చంద్రసేన్. మరి ఈ కేశవ చంద్రసేన్ 1864లో మద్రాసులో పర్యటించి బ్రహ్మ సమాజ భావాలను ప్రచారం చేశాడు. లేదా బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు లేదా లక్ష్యాలు. అంటే ఏకదేవతారాధనను ప్రోత్సహించడం, బహుదేవతారాధనను ఖండించడం, బాల్య వివాహాలను వ్యతిరేకించడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, సతీ సహగమన ఆచారాన్ని నిషేధింపచేయడం, ఇలాంటి నాటి భారతీయ సమాజంలో ఉండే దురాచారాలు, మూఢ విశ్వాసాలు అలాంటివన్నీ ప్రచారం చేశాడు. అందులో ముఖ్యంగా
బ్రహ్మ సమాజం ప్రధాన లక్ష్యం ఏంటి? ఏకదేవతారాధన లేదా ఏకేశ్వర ఉపాసన. అందుకే బ్రహ్మ సమాజాన్ని వన్ గాడ్ సొసైటీ అని పిలుస్తారు. ఇలా ఇతను బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను 1864లో మద్రాసులో పర్యటించి ప్రసంగించడంతో ఇతడి ప్రసంగాలు విని ఉత్తేజితులైన కొంతమంది మద్రాసీలు మద్రాస్ నగరంలో ఒక బ్రహ్మ సమాజ శాఖను స్థాపించారు. అంటే ఈ బ్రహ్మ సమాజానికి అనుగుణంగా దక్షిణ భారతదేశంలో లేదా మద్రాసులో మొట్టమొదట బ్రహ్మ సమాజ శాఖ ఏర్పడింది. కేశవ చంద్రసేన్ ప్రసంగాల చేత ఉత్తేజితులైన సేలం సుబ్బరాయ శెట్టి, రాజగోపాలాచార్యులు అనే వ్యక్తులు వేద సమాజం అనే దాన్ని స్థాపించారు. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బ్రహ్మ సమాజ శాఖ. అయితే ఏ పేరుతో స్థాపించారంటే వేద సమాజం పేరుతో స్థాపించారు. అది ఏర్పడడానికి కారకుడు ఎవరు అంటే కేశవ చంద్రసేన్. ఈ వేద సమాజమే ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ కార్యకలాపాలు విస్తరించడానికి, సంఘ సంస్కరణలు చేపట్టడానికి కారణమైంది ఇది. అంటే ఆంధ్రలో బ్రహ్మ సమాజం అవతరణకు కారణం వేద సమాజం అవతరణకు కారణం బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజ అభివృద్ధి కోసం కృషి చేసిన ముఖ్యుడు కేశవ చంద్రసేన్ ప్రభావంతో మద్రాసులో ఆ వేద సమాజం ప్రభావంతో ఆంధ్రాలో బ్రహ్మ సమాజ శాఖలు ఏర్పడ్డాయి. అవి ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ వేద సమాజం. ఈ వేద సమాజం 1864లో ఏర్పడింది. ఇయర్ ఇంపార్టెంట్. 1864లో ఏర్పడింది వేద సమాజం. ఎక్కడ అంటే మద్రాస్ నగరంలో. మద్రాస్. దీని స్థాపకులు సేలం సుబ్బరాయ శెట్టి, మరొక వ్యక్తి రాజగోపాలాచార్యులు, రాజగోపాలాచార్యులు. వీరే ప్రధాన స్థాపకులు. వీరు ఎవరి చేత ప్రభావితులై దీన్ని స్థాపించారంటే కేశవ చంద్రసేన్ ప్రసంగాల చేత ప్రభావితులై స్థాపించారు. అదే సంవత్సరంలో 1864లో 1864లో. మరి దీని కార్యదర్శి వేద సమాజం యొక్క కార్యదర్శి ఇంపార్టెంట్. ఆయన పేరు చంబేటి శ్రీధర్ల నాయుడు. వెరీ ఇంపార్టెంట్. ఏపీ హిస్టరీ పరంగా, ఇండియన్ హిస్టరీ పరంగా కూడా ఇతను ముఖ్యుడు. ఎందుకు చెప్దాం. ఈ చంబేటి శ్రీధర్ల నాయుడు దీని యొక్క సెక్రటరీ. వేద సమాజం యొక్క మొట్టమొదటి సెక్రటరీ చంబేటి శ్రీధర్ల నాయుడు. ఇతడు కడలూరు వాసి. తెలుగు, తెలుగు భాష కూడా తెలిసిన వ్యక్తి చంబేటి శ్రీధర్ల నాయుడు, కడలూరు వాసి. మరి ఈ చంబేటి శ్రీధర్ల నాయుడు కృషి ఫలితంగానే దీని అభివృద్ధి కోసం, వేద సమాజ అభివృద్ధి కోసం బాగా కృషి చేసిన వ్యక్తి చంబేటి శ్రీధర్ల నాయుడు. ఇతడి కృషి ఫలితంగా వేద సమాజం దక్షిణ భారత బ్రహ్మ సమాజంగా మారింది. వేద సమాజం దక్షిణ భారత బ్రహ్మ సమాజంగా మారింది. చూడండి, దక్షిణ భారత బ్రహ్మ సమాజం ఎవరు స్థాపించారంటే సేలం సుబ్బరాయ శెట్టి, రాజగోపాలాచార్యులు. ఏ పేరుతో మొదట స్టార్ట్ అయింది అంటే వేద సమాజం పేరుతో స్టార్ట్ అయింది. ఎప్పుడు అంటే 1864. ఎక్కడ అంటే మద్రాస్. ఎవరి కృషి ఫలితంగా ఇది దక్షిణ భారత బ్రహ్మ సమాజంగా మారింది అంటే చంబేటి శ్రీధర్ల నాయుడు కృషి ఫలితంగా. ఈ చంబేటి శ్రీధర్ల నాయుడే బ్రహ్మ సమాజానికి
బ్రహ్మ సమాజానికి వేదం లాంటి గ్రంథంగా పిలువబడే బ్రహ్మధర్మ అనే గ్రంథాన్ని తెలుగు తమిళ భాషల్లో రచించాడు. బ్రహ్మధర్మ అనే గ్రంథాన్ని రచించింది సంస్కృత భాషలో బ్రహ్మర్షి అనే బిరుదు పొందిన, భారతీయ బ్రహ్మర్షి అనే బిరుదు పొందిన దేవేంద్రనాథ్ ఠాగూర్ రచించాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ రాజా రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మ సమాజ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తులు ఇద్దరు. మొదటి వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్, రెండో వ్యక్తి కేశవ చంద్రసేన్. దేవేంద్రనాథ్ ఠాగూర్ రచించిన గ్రంథం ఇంతకుముందే చెప్పాం, బ్రహ్మధర్మ అనే గ్రంథం. బ్రహ్మధర్మ ఒక్కసారి వెళ్తే మీకు ఇక్కడ చెప్పాం. బ్రహ్మ సమాజం 1828 స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్, అభివృద్ధి కోసం కృషి చేసింది దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్. అతడి రచన బ్రహ్మధర్మ. ఇది ఏ భాషలో ఉంది అంటే సంస్కృత భాషలో రచించాడు. ఇందులో బ్రహ్మ సమాజం యొక్క కార్యకలాపాలు, బ్రహ్మ సమాజంలో చేరిన వారు పాటించాల్సిన నియమాలు, ఇలాంటి విధానాలన్నింటినీ ఆయన రచించాడు. మరి ఇది బ్రహ్మ సమాజానికి వేదం లాంటి గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. ఆర్య సమాజానికి వేదం లాంటి గ్రంథంగా ప్రసిద్ధి చెందింది సత్యార్థ ప్రకాశిక. మరి ఈ బ్రహ్మధర్మ అనే గ్రంథాన్ని చంబేటి శ్రీధర్ల నాయుడు తెలుగు తమిళ భాషల్లోకి, సంస్కృతంలో ఉండే ఈ బ్రహ్మధర్మను తెలుగు మరియు తమిళం భాషల్లోకి అనువాదం చేశాడు. తెలుగు తమిళ భాషల్లోకి అనువాదం చేశాడు బ్రహ్మధర్మ. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. బ్రహ్మ సమాజానికి వేదం లాంటి గ్రంథంగా పిలువబడిన బ్రహ్మధర్మను సంస్కృతం నుండి తెలుగు భాషలోకి అనువాదం చేసింది ఎవరంటే కడలూరు వాసి చంబేటి శ్రీధర్ల నాయుడు. ప్లస్ తమిళంలో కూడా ఇతనే అనువాదం చేశాడు. దీన్ని ఎప్పుడు రచించడం జరిగింది అంటే 1875లో ఈ బ్రహ్మధర్మ అనే గ్రంథాన్ని తెలుగు తమిళ భాషల్లో 1875లో రచించడం జరిగింది. 1875 ఇయర్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అడిగే అవకాశం లేదు. మరి తెలుగు తమిళ్లో రాసిన బ్రహ్మధర్మ అనే గ్రంథాన్ని 1886లో ముద్రించింది. బ్రహ్మధర్మ అనే గ్రంథాన్ని తెలుగు భాషలో రచించింది చంబేటి శ్రీధర్ల నాయుడు. దాన్ని ముద్రించింది మన్నవ బుచ్చయ్య పంతులు. అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంటే. ఇక్కడ రాసిన అన్ని పాయింట్లు మోస్ట్ ఇంపార్టెంటే. ఏపీ హిస్టరీలో ఎగ్జామ్ వ్యూలో అన్ని ముఖ్యమైన అంశాలే. ఇక ఈ దక్షిణ భారత బ్రహ్మ సమాజంలో ప్రధాన పాత్ర పోషించిన తెలుగువారు లేదా ఆంధ్రులు. దక్షిణ భారత బ్రహ్మ సమాజంలో ప్రధాన పాత్ర పోషించిన ఆంధ్రులు. ఈ దక్షిణ భారత బ్రహ్మ సమాజంలో చేరి ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ కార్యకలాపాలను ప్రచారం చేయడం ప్రారంభించారు కొంతమంది తెలుగువారు లేదా ఆంధ్రులు. మరి దక్షిణ భారత బ్రహ్మ సమాజంలో చేరి దాని అభివృద్ధి కోసం కృషి చేసి ఆంధ్రాలో వాటి కార్యకలాపాలను ప్రచారం చేసిన వారిలో ముఖ్యులు ఒకరు కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదబాపయ్య పంతులు, మన్నవ బుచ్చయ్య పంతులు, పిఠాపురం రాజా, ఉన్నవ లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఇలాంటి చాలామంది ఉన్నారు. అందులో సుప్రసిద్ధులు ముగ్గురున్నారు. వారే ఆంధ్రాలో బ్రహ్మ సమాజ త్రయంగా పిలువబడిన వారే కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదబాపయ్య పంతులు. వీరిని ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ త్రయమని పిలిచేవారు. ఇది కొంత గుర్తించుకోండి. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ త్రయంగా పిలువబడిన వారు వీళ్ళు ముగ్గురు: కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదబాపయ్య పంతులు వంటి వ్యక్తులు ముఖ్యులు. వీళ్ళని బ్రహ్మ సమాజ త్రయంగా పిలిచారు. ఇక చాలామంది ఇతరులు కూడా ఉన్నారు.
మన్నవ బుచ్చయ్య పంతులు, పిఠాపురం రాజా గారు, పిఠాపురం రాజా. దీంతోపాటు ఉన్నవ లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, దేశభక్త కొండ వెంకటప్పయ్య, ఇలాంటి అనేక మంది బ్రహ్మ సమాజంలో చేరి, దక్షిణ భారత బ్రహ్మ సమాజంలో చేరి ప్రధాన పాత్ర పోషించిన వారు. ఈ దక్షిణ భారత బ్రహ్మ సమాజమే ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ శాఖలు ఏర్పడడానికి కారణమైంది. మరి ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం దాని కార్యకలాపాలు అనేటివి చూద్దాం. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం ఏర్పడడానికి, ఆంధ్రాలో బ్రహ్మ సమాజం ఏర్పడడానికి కారణమైంది ఏది? దక్షిణ భారత బ్రహ్మ సమాజం. ఆంధ్రాలో బ్రహ్మ సమాజం ఏర్పడడానికి కారణము దక్షిణ భారత బ్రహ్మ సమాజమే. మరి ఆంధ్రాలో మొట్టమొదటి బ్రహ్మ సమాజ శాఖ, ఏపీలో తొలి బ్రహ్మ సమాజ శాఖ, ఏపీలో తొలి బ్రహ్మ సమాజ శాఖ 1878లో రాజమండ్రిలో స్థాపితమైంది. ఎక్కడ? రాజమండ్రిలో స్థాపితమైంది. మరి రాజమండ్రిలో బ్రహ్మ సమాజ శాఖను స్థాపించింది. ఏపీలో మొట్టమొదటి బ్రహ్మ సమాజం స్థాపించింది కందుకూరి వీరేశలింగం పంతులు. ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు. ఇది ఏపీలోని తొలి బ్రహ్మ సమాజ శాఖ. ఇక ఏపీలో రెండవ బ్రహ్మ సమాజ శాఖ, రెండవ బ్రహ్మ సమాజ శాఖ 1888లో కాకినాడలో ఏర్పడింది. మొదటి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటిది కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించారు. రెండవది రఘుపతి వెంకటరత్నం నాయుడు స్థాపించారు. రాజమండ్రి, కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. కాకినాడలో ఏర్పాటు చేసింది దీని స్థాపకుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. వీటి కార్యకలాపాల కోసం కృషి చేసిన వ్యక్తుల గురించి చూద్దాం. ఇంకా ఏపీలో బ్రహ్మ సమాజ కార్యకలాపాల కోసం కందుకూరి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, మిగతా సంఘ సంస్కృతులు చూద్దాం. ఫస్ట్ త్రయంగా పిలువబడిన, ఆంధ్రాలో బ్రహ్మ సమాజ త్రయంగా పిలువబడిన వరుసగా వీళ్ళ గురించి కంటిన్యూగా చూసుకుంటూ వద్దాం. కందుకూరి, రఘుపతి, దేశిరాజు, పెద్దబాబాయి పంతులు. అత్యంత ముఖ్యులు ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు.